ప్రైజ్ లార్డ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నా. ప్రియులారా, ఈ ఉదయకాలం యోహాను సువార్త 15:5 నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. గమనించాలి, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. దినాల్లో మనం చూసినట్లయితే చాలా చోట్ల ఈ ఫలింపు కనబట్టల. సంఘాలు కడుతున్నారు, మందిరాలు కడుతున్నారు డబ్బుతోని, కానీ జనం ఉంటల ఫలింపు కనబట్టల. ఆత్మలు కనబట్టల. బిల్డింగ్లు కడుతున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నారు, పట్టుదలతో కడుతున్నారు, పోటీగా కడుతున్నారు. మేము మందిరం కట్టగలని కట్టేస్తున్నారు. మన ఆత్మలు ఎలా ఉన్నాయి? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది నీ మందిరానికి వస్తున్నారు? ఎంతమంది సువార్త ప్రకటిస్తున్నావు? ఆదివారం వస్తే నీ మందిరంలో ఎంతమంది కనబడుతున్నారు? ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ఫలింపు లేని జీవితాలు మనం ఎంత చేసినా దానివల్ల ఫలితం లేదు. ఎలాగండి మరి ఫలించాలి అని అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు ఫలిస్తాడు. బాగా వినాలి. నువ్వు ఫలించాలంటే నీలో దేవుడు నిలిచి ఉండాలి. నువ్వు ఫలించాలంటే యేసుక్రీస్తు నీతో సహవాసం చేస్తూ నడుస్తూ ఉండాలి. నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరని చెప్పాడు ఆయన ఖచ్చితంగా. కాబట్టి దేవునిలో ఉంటే నువ్వు ఫలిస్తావు. కానీ లోకానుసారంగా, లోక పద్ధతి ప్రకారంగా వాళ్ళలాగా నేను సేవ చేస్తున్నాను, వాళ్ళలాగా నేను బాగున్నాను, వాళ్ళలాగా నేను బిల్డింగ్ కడుతున్నాను, వాళ్ళలాగా నేను అన్నీ చేస్తున్నాను అంటే ఉపయోగం లేదు. ప్రియులారా, గమనించాలి. మనం ఆత్మను సంపాదించాలి. అనేక ఆత్మను ఎలా సంపాదిస్తాం? అనేక మందితో సహవాసం కలిగి ఉండాలి. ఎలా సహవాసం కలిగి ఉంటాం? అనేక మందిని స్నేహితులుగా చేసుకోవాలి. ఎలా చేసుకుంటాం? మన జీవితాల్లో ఎదుగు బదుగులేని జీవితాలు కొంతమంది ఎన్ని సంవత్సరాలు చూసినా అలాగే ఎన్ని సంవత్సరాలు చూసినా సరే అదే బ్రతుకు. ఎన్ని సంవత్సరాలు బట్టి చూసినా ఫలింపు లేదు. ఫలింపు లేకపోతే మన జీవితాలు వ్యర్థము. ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను. మత్తయి సువార్త 3:10. కాబట్టి మనం ఫలించాలి అనే ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. మరి ఎలా ఫలించాలండి అంటే ప్రభు అంటున్నాడు యోహాను 15:5, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు ఫలిస్తాడు. నీలో ప్రభు నిలిచి ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు. నేను చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు. అయ్యో, ఇంత బాగా అభివృద్ధి చెందుతుంది, కుటుంబం ఇంత బాగుంది, లేదా సంఘం ఇంత బాగుంది, ఈయన చేసే ఉద్యోగంలో గొప్ప పేరు వచ్చింది, ఈయన చక్కగా ఆత్మీయ స్థితిలో బాగా ఎదుగుతున్నాడు అనే తత్వం ఇతరులకు కనబడద్ది. ఫలించట్లేదని అర్థం అంటే నీతో ప్రభు లేడని అర్థం. గమనించాలి ప్రియులారా. నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ప్రభు చెప్తున్నాడు యోహాను 15:5. నీలో ప్రభు నిలిచి ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు. ఫలించలేని జీవితం కనబడుతుందా? ఎన్ని సంవత్సరాలైనా సరే అలాగే ఉంటున్నావా? ఎన్ని సంవత్సరాలు చూసినా నీ జీవితంలో అలాగే ఉంటున్నావా? నీ బ్రతుకు అలాగే ఉంటుందా? ఒకసారి ప్రభు దగ్గర విజ్ఞాపం చే, ప్రభు నిజమే, నాలో నీవు నిలిచి ఉంటే నేను బహుగా ఫలిస్తాను ప్రభు, నాలో నిలిచి ఉండని అడుగు. ప్రియులారా, గమనించాలి. నీ కుటుంబంలో ప్రభు ఉండాలి, నీ హృదయంలో ప్రభు ఉండాలి, నీ ఇంట్లో ప్రభు ఉండాలి, నీ సంఘంలో కూడా ప్రభు ఉండాలి. ప్రభుతో ప్రయాణం చేస్తే నువ్వు బహుగా ఫలిస్తావు. అంతేగాని ఫలింపు లేని జీవితం ఎన్ని సంవత్సరాలైనా సరే అలాగే ఎన్ని సంవత్సరాలైనా సరే. గమనించాలి ప్రియులారా. యేసే ఉద్దేశం ఏంటో తెలుసా? మనం ఫలించి అభివృద్ధి చెందాలి. యేసే ఉద్దేశం మనం ఫలించే ఆత్మీయ స్థితిలో ఫలించాలి, సేవలో ఫలించాలి, కుటుంబంలో ఫలించాలి. మనం ఎక్కడికి వెళ్ళినా అనేక మందిని సంపాదించుకునేవారుగా ఫలించాలి. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న యేసుని స్వరం ద్వారా ప్రియ దేవుని బిడ్డ, మరి ఫలించాలంటే ఎలాగండి అంటే ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు ఫలిస్తాడు. డౌట్ లేదు. నీటికి అలవారు నాటబడిన చెట్టు ఎలాగైతే ఆకువాడక పచ్చగా ఉంటుందో అలాగే దేవుని బిడ్డలు ఆయనతో సహవాసం చేసేవాళ్ళు, ఆయనతో కలిసి ఉన్నవారు అద్భుతంగా ఫలిస్తారు. కాబట్టి ఫలింపు కలిగి ఉన్నావా లేదా ఒకసారి ప్రశ్న వేసుకుందాం. ఫలింపు మనకు కనబడకపోతే ఎన్నాళ్ళు చూసినా ఇలాగే ఉంటున్నాం, ఎన్నాళ్ళు చూసినా మా జీవితం ఇలాగే ఉంటుంది, ఎన్నాళ్ళు చూసినా మా బ్రతుకు ఇలాగే ఉంటుంది ఏంటి అని ఆలోచించి, ప్రభువా మా దగ్గరికి రా ప్రభువా, మాలో నిలిచి ఉండండి ప్రభు, మీరు నిలిచి ఉంటే మేము బాగుగా ఫలిస్తామని ప్రభుని అడుగు. ప్రభు పక్షపాతి కాదు. ప్రభుకు వాళ్ళు వీళ్ళని భేదం లేదు.
ఎవరు అడిగితే వారి దగ్గరికి వస్తాడు, వారితో సహవాసం చేస్తాడు. అప్పుడు వారు బహుగా ఫలిస్తారు. కాబట్టి అటువంటి ఫలింపు జీవితం కలిగి ముందుకు సాగిపో. దేవుడిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904. దేవుడు మన సమృద్ధిగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.